హలో హలో జోర్దార్ మంగ్లీ గారా అండి? అవును, నువ్వెవరు తుక్కుడు? నేను ఫోన్ కొట్టు గుండుగారు కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. యా చెప్పండి. ముందుగాల మీ గుండు నున్న గొరిగే ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. పొగడతలాపి ముచ్చటేందో చెప్పు ముందుగాల. గదే లక్కీ డీప్లా గొర్రెల నెంబర్లు డ్రా తీస్తే ఫస్ట్ మీ నెంబర్కే కలిగింది మేడం. మంట బుట్టకుంటా నెత్తి కొరుగుడు, నొప్పి తెలవకుండా కన్నం పెట్టుడు మా ప్రత్యేకతలు మేడం. అవునా? దగ్గరకు వచ్చి నెత్తి కొరుగుడు మాకు సాధ్యం కాదు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా పూజలు చేయించిన గుండు కొట్టే కత్తి పోస్ట్లో పంపిస్తున్నాం. సరే పంపించండి. మేడం దీనికోసం మీరు 99,999 రూపాయలు మాత్రమే మాకు అకౌంట్లో వేస్తే చాలు మేడం. కత్తి మంచిగా ఉంటుందా? ఆ కత్తిని చూసి మా ఊరోళ్ళందరూ నోరెలా పెట్టాలి. ముందు కాళ్ళు ఎక్కేరిచ్చు, సరేనా? ఖచ్చితంగా మేడం. దాన్ని చూసినాక మీరే ఇతరులకు చెప్తారు. అక్క ఎవరితోనే బాగా ఫోన్ మాట్లాడుతున్నావు? నేనా? ఏం లేదే. సర్లే గాని వార్తేందే? ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడినావు చూడు, అగో అచ్చంగా సొంటిదే. బరాబర్ గిసోంటి ఫోన్లు ఈ నడమ మీకు కూడా వస్తున్నాయా? మెసేజ్లు మొత్తుకుంటున్నాయా? ఫోన్లు పుట్టిన కాడ నుంచి గిసోంటి లంగదందాలు ఫుల్లుగానే నడుస్తున్నాయి. నమ్మొద్దు నచ్చేట్లా మునగొద్దు అని ఓ దిక్కు మొత్తుకుంటూనే ఉన్నాం. గీ అన్ని వినట్టున్నాడు. అవతల ఆడవిల్ల ఫోన్ చేసి హాల్స్ బిల్ల నోట్లేసుకున్నట్టుగా తీయగా మాట్లాడంగానే తీర్పాటుగా వివరాలన్నీ చెప్పిండట. అజంక ఎట్లెట్లా నెత్తంత కొరిగినరో ఈ అన్న చెప్తున్నాడు. నూరి 21,000 ఖరీదైన సెల్ మీ ఫోన్కి ఆఫర్ వచ్చిందని అన్నారండి. అడ్రస్ చెప్తే పంపిస్తామని అన్నారు. అడ్రస్ చెప్పాము. పోస్ట్ ద్వారా వచ్చేవి 3,200 రూపాయలు కట్టి అది విడిపించామండి. విడిపిస్తే అందులో ఏమీ లేవు, రోల్డ్ గోల్డ్ ఉన్నాయి. 21,000 ఖరీదైన సెల్ల లేదు, 2 గ్రాముల బంగారం అన్నది బంగారము లేదు. విన్నారా? 2 గ్రాముల బంగారం 21,000 సెల్లు గెలుచుకున్నావు పటేలా అని ఫోన్ చేయంగానే ఓ ఇలా పొద్దుగా లేవంగానే నా ముఖం నేనే చూసుకున్నా అని సంబరపడ్డట్టున్నాడు ఈ అన్న. ఆయనతో పోస్టులు వచ్చిన పార్సిల్ కు 3,500 గట్టి ఇప్పి చూసుకున్నాక తెలిసింది. ఫోన్ చేసిన ఆమె తీయగా మాట్లాడి తిట్టెట్లా తీసిందో. జాతరలమ్మే రాగి రేకులకు బంగారు పూత ఊసి 3,500 రూపాయల లక్ష్మిని వాడుదానిక వేయండు. జట్టమ్మ వారిని అన్నకు పార్సిల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఎట్లున్నది కథ? ఆశకు ఉషిగాడు సచ్చిండన్నట్లేదు. అయినా అవతలోడు అయ్య సుట్టమా అవ్వ సుట్టమా? మనకు ఫోన్ చేసి వాడి సొమ్మంతా మనకు దానం చేసేదానికి సెల్లుకు ఫోన్ చేయంగానే సొల్లు గార్చుకొని సంకలు జరుచుకుంటే గిట్లనే ఉంటది. వాడు మన తోక సుట్టం కాదు, మన బావ బామర్ది అంతకన్నా కాదు. వాడెందుకు గిఫ్ట్ ఇస్తామని మనల్ని గివిల్తాడు? ఇదేదో గుండు కొరిగే వ్యవహారమే ఉన్నదని కొద్దిగా నన్ను ఆలోచన రావద్దా? బతుక నేర్చిన బద్మాషాన్లు బక్రాలను చేసి బర్కపోతారని ఓ దిక్కు టీవీలో వార్తలే రావచ్చే, పోలీసు వాళ్ళు చెప్పవచ్చే, పేపర్లో రాస్తూనే ఉండే. అయినా కూడా సోయి తెచ్చుకోవద్దా? అగో పైసా ఇగో లక్కిడ్రా అని ఆశ పెట్టి అంగనే ఉరికితే అటెంక గిట్లనే ఎడవాలే. జాగ్రత్తగా ఉండు ఇక నుంచన్నా అని అంటున్నారు పోలీసు వాళ్ళు. ఉన్నది కాస్తా ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్తా ఊడింది.